పోనీ వాస్తు ప్రకారము మీరు చూస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి, బరువు ఉండాలి అక్కడ. అందుకే మనకు వాటర్ ట్యాంక్ నైరుతిలో పెడతారు. పల్లం ఎక్కడ ఉండాలంటే ఈశాన్యంలో ఉండాలి. నైరుతికి డయాగ్నల్లీ ఆపోజిట్గా ఉంటుందన్నమాట, ఈశాన్యంలో ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నాను. రేపొద్దు నాకు ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటున్నాం, వాస్తు ఎలా ఉండాలని అడిగారు పొరపాటున, అందుకుగా చెప్తుంది. ఆ ఈశాన్యమేమో పల్లం ఉండాలి. ఒకసారి భారతదేశ పటం చూడండి మీరు. భారతదేశం ఈశాన్యమేమో బరువు ఉంటుంది, అక్కడ హిమాలయాలు ఉంటాయి, ఎత్తుంటుంది. పల్లం ఎటుంటుంది? నైరుతికి వచ్చి చూడండి. భారతదేశానికే వాస్తు లేదు. ఏడ్సి దేశానికే వాస్తు లేకపోతే నీకెందుకు వాస్తు? కాబట్టి ఇది ఇందులో సత్యము లేదు, వాక్యం అంతకంటే లేదు. కాబట్టి ఇది మనిషి యొక్క కామన్ సెన్స్కి విరుద్ధమైంది, ఇది సహేతుకమైంది కాదు, ఇది ఇల్లాజికల్. అంతే.